బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసి 2 ఏళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడాన్ని అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పసికందులు, చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కలు దాడులకు వాతావరణ పరిస్థితుల లేక సీజనల్ కారణాలా అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయడం లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, వీధి కుక్కల దాడిలో ఒక చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. హైదరాబాద్లోని జవహర్ నగర్లో 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి సంఘటనపై తీవ్ర కలిచివేసిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం జరగకుండా పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి విధానాలతో ముందుకు పోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వీధి కుక్కలు కానీ లేకపోతే పెంపుడు కుక్కలు సంబంధించినటువంటి అంశాల్లో వాతావరణ పరిస్థితుల ప్రకారంగా అవి అట్లా ప్రవర్తిస్తున్నాయా లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయన్నపైన అధ్యయనం చేయాల్సిన అవసరం అటు పశువైద్య శాఖ అధికారులు, అదేవిధంగా బ్లూ క్రాస్ అధికారులు కూడా వాళ్ళు సమన్వయంతో ఒక అధ్యయనం సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చలు కొనసాగాలని కూడా చెప్పడం జరిగింది. సో వీధి కుక్కల బారిన పడి తరచూ చనిపోతున్న వారు, అదేవిధంగా వీధి కుక్కల బారిన పడి కాటుకు గురవుతున్నట్టు వాళ్ళు అనేక మంది ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నంబరు, అదేవిధంగా ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కుక్క కాటుకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర సరైన మందులు, అదేవిధంగా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వీధి కుక్కలకు సంబంధించినటువంటి కాటుకు చాలామంది విద్యార్థులు, అదేవిధంగా చిన్నపిల్లలు బలవుతున్న పరిస్థితి కనబడుతుంది. వీధి కుక్కలు సంచరించే ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. జవహర్ నగర్లో జరిగినటువంటి వీధి కుక్కల దాడిలో మరణించినటువంటి 2 ఏళ్ల బాబు మృతి పట్ల చాలా విచారం వ్యక్తం చేయడం జరిగింది. తన యొక్క మనసును కలిచివేసిందని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అందుకోసం అటు పశు శాఖ అధికారులు, అదేవిధంగా పశు సంవర్ధక శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, బ్లూ క్రాస్ సంబంధించిన అధికారులతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి దీనికి అధ్యయనం చేయాలి. కుక్కలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాయి, సీజనల్గా ప్రవర్తిస్తాయా లేకపోతే తరచూ ప్రవర్తిస్తాయా, లేకపోతే ఎందుకు ఇట్లాంటి చేస్తుందానిపైన కూడా అవి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుందానిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ప్రతి వేసవిలో ఈ యొక్క కుక్కలు ఎక్కువగా కొంచెం తనకున్న కుక్కల యొక్క ప్రవర్తన అన్నది అనూహ్యంగా మారుతుంది. ఎండ వేడిమి తట్టుకోలేక అవి కుక్కలకు అనేకమైనటువంటి విచిత్రంగా ప్రవర్తిస్తూ దారిన పోయేటువంటి విద్యార్థుల పట్ల, అదేవిధంగా ప్రజల పట్ల అవి ఎగబడడం, కరెంటు వేయడం లాంటి సంఘటనలు కొనసాగుతూ ఉన్నాయి. సో ర్యాబీస్ వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన మందులు కూడా అందుబాటులో ఉంచాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జిహెచ్ పరిధిలో ఎక్కువగా ఉండాలని చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రియా మనకు జవహర్ నగర్ సంబంధించినటువంటి ప్రాంతంలో డంపింగ్ యార్డ్ దగ్గర అటు ప్రాంతాల్లో కానీ లేకపోతే కుప్ప చెత్తలు ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతాల్లో ఈ వీధి కుక్కల సంచారం అన్నది అధికంగా జరుగుతుందని గతంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సో డంపింగ్ యార్డ్స్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది, కుక్కల బెడద. వీటిని కట్టాలని కూడా అనేక విజ్ఞప్తులు కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్న నేపథ్యంలో, అంతేకాకుండా వాటికి వ్యాక్సినేషన్స్ కూడా ఇవ్వాలి. పెంపుడు కుక్కలతో పాటుగా వీధి కుక్కలకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కూడా గతంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కొంత ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తి స్థాయిలో
స్థాయిలో అది చేయలేకపోయారు. అంతేకాకుండా ర్యాబీస్ సంబంధించినటువంటి టీకాలు కూడా అందుబాటులో లేకున్న పరిస్థితి కనబడుతుంది, ప్రైవేట్లో వేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ర్యాబీస్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. సో అనూహ్యంగా చాలామంది విద్యార్థుల పట్ల అంటే స్కూల్స్కు వెళ్ళేటువంటి విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నటువంటి వీధి కుక్కలు చెత్త కుప్పల దగ్గర మకాం వేసి విద్యార్థులపైన అదేవిధంగా దారిన పోయేటువంటి పాదచారులపైన దాడులు చేస్తున్న సంఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో స్లమ్ ఏరియాలో అయితే ఇంకా విపరీతంగా ఉంది. రాత్రి 9:30 దాటిన తర్వాత అక్కడి నుంచి అటు ఆ ప్రాంతాలకి వైపు లేకుంటే ఆ గల్లీల వైపు వెళ్ళాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. 2 వీలర్స్ మీద వెళ్ళేటువంటి వారిపైన కూడా కుక్కలు ఎగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. సో వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేయాలి. కుక్కలు ఎందుకట్లా ప్రవర్తిస్తున్న అధ్యయనం చేయాలి. సీజనల్గా వస్తుందా లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నదానిపైన కూడా ఉన్నది. ఇటువంటి మరోసారి కూడా జరగకుండా ఉండే విధంగా మాత్రం ప్లాన్ చేసుకోవాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జవహర్ నగర్లో జరిగినటువంటి కుక్కల దాడిలో చనిపోయిన 2 ఏళ్ల బాలుడు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా విచారం వ్యక్తం చేయడం జరిగింది. తన మనసును తీవ్రంగా కలిచివేసిన సంఘటనని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మార్గదర్శకాలు రూపొందించి కుక్కలు అంటే వీధి కుక్కల బారిన పడకుండా ప్రజలను రక్షించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడు విహాన్ పై విచక్షణ రహితంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాల పాలైన బాలుడు విహాన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముఖం, ఇతర శరీర అవయవాలపై దారుణంగా కరవడంతో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. చికిత్స అందించినప్పటికీ వైద్యుడు బాలుడిని కాపాడలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆటోలో వేసుకోవాలా అన్న? ఆటోలో వేసుకోవాలా? ఆటోలో వేసుకోతే మీకు గ్యారంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి చిన్నపిల్ల కుక్కలు గడిచి చనిపోయిన ఆల్రెడీ మీడియాలో వచ్చినప్పుడు కమిషనర్ వచ్చినప్పుడు మేము సార్ అని అన్నప్పుడు ఆయన రెస్పాన్స్ ఏమైంది అని అడిగారకు మీరు లెటర్ ఇచ్చిర్రా మీది ఇదా అదా అని అంటాడు. ఏందన్నాడు సార్? ఒక్క కమిషనర్ డ్యూటీ చేసినప్పుడు 100% ఒప్పుకుండాలా. కోపం ఉంటే డ్యూటీ మానేసుకోమని ఎందుకు వాళ్ళ ఇంట్లో రోదన జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో పిల్లగాడు చచ్చిపోయిండు. కుక్కలు వచ్చి ఏమైంది మన దీనికి పరిష్కారం ఏంది అని అనాలా. ఈ జియోని తీయాలా. ఈ జియో ఎవరైతే పెట్టిరో ఈ జియోని తీసేసేయాలా మొత్తం. ఈ కుక్కలని అంటే కోళ్ళను కోసుకుంటలేరా, ఆవులను కోసుకుంటలేరా, బర్రెలను కోసుకుంటలేరా? అవిటికి లేదా చట్టం? కుక్కలకే వచ్చిందా? ఆమె పెట్టింది కదా, ఆమె పేరేమో పేరుతో మంచిగా నాగార్జున పేరు అమలా. ఆ చట్టం ఏం పెట్టింది? ఆమె అయిపోయి కుక్క పెట్టుకుంటది. ఈడ లోకల్ కుక్కలతో మేము చేస్తున్నాం. మనుషులను తింటున్నాయి. ఆమె గింతలేదు. సీజరింగ్ చేస్తున్నారు, కుక్కలను వదిలేస్తున్నారు. ఆయనతో ఏమైతే మతం పడుతున్నాయి, మనుషులను తినేదాకా వచ్చేసినాయి. దీని పరిష్కారం ఏం సార్? మీరే పిత్రాలు మీకు దయ పెడతా. మీరు కొంచెం దీని అంతా మీరు చూసుకొని. వీధి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేమేం ఉట్టి పుణ్యానికి ఈరోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడతలే. మా దగ్గర ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. ఇదే కమిషనర్ గల్లీలన్నీ తిరిగిండు. ఇదే 2 బస్సులు తిరిగిండు. ఆధార్ ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం తిరిగి ఈ సమస్యల నుంచి త్వరగా స్పందిస్తాను, నేను మా మున్సిపల్ అధికారులతో చెప్పిస్తాను, నాయకులతో మాట్లాడతాను అన్నాడు. ఈ రోజు వచ్చి మీరు ఇట్లా మాట్లాడద్దు, అమర్యాదగా మాట్లాడద్దు, పద్ధతి కాదంటే మరి మీకు ఇచ్చిన లెటర్ మీద మీరు ఎలా స్పందించారు? ఈ రోజు ఆ చిన్న పసివాడి ప్రాణం పోయింది. చెత్తేస్తున్నారని చెప్పాము, మేము చూపించినాం కూడా. లైవ్ గా కమిషనర్ చూపించాం. సార్ ఇక్కడ చెత్తేస్తారు, ఇది ఒక డంపింగ్ యార్డ్ తయారు చేస్తారు, బస్సులలో లైట్లు లేవు, ఇక్కడ గంజాయాలు తిరుగుతారు, వీటిపైన మీరు స్పందించాలి సార్ అని లెటర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకి చేయికి ఇచ్చినాము. మేము ఇస్తే పట్టించుకోలేదని చెప్పి ఇదే శంకర్ గౌడ్ పట్టుకొని శంకర్ గౌడ్ తో సహా ఇప్పించినాం నిలబడి. ఏం చేసిండు ఇప్పుడు రెస్పాండ్ కావాలి. ఇప్పుడు ఈ రోజు పిల్లలకు జరిగింది, బాధపడుతున్నారు, ఇలా బస్సు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు అమర్యాదగా మాట్లాడదు, ఇవన్నీ మాట్లాడదు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు ఒక ఇంట్లో కడుపు కాలింది కాబట్టి మాట్లాడుతున్నారు. పనులకే మాట్లాడతలేరు కదా. చిన్న ప్రాణం పోయింది. ఎన్ని మొక్కలు మొక్కుతారు వాళ్ళు ప్రాణంగా పిల్లలు కావాలని. ఈ రోజు దీనికి మీరు వచ్చి మీరు ఇట్లా మాట్లాడితే ఇది పద్ధతి కాదు కమిషనర్ గారు. సిద్దిపేట నుంచి పని కోసం వచ్చిన లక్ష్మీ భరత్ దంపతులకు 3 సంతానం. చిన్నవాడైన బాబు కుక్కల దాడిలో చనిపోయాడు. ఇంతకీ రాత్రి ఏం జరిగింది?
ఆ సమయంలో ఎవ్వరూ లేరా అనే విషయాలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. దాడిలో మరొక బాలుడు మృతి చెందాడు. 16 నెలల బాలుడు ఆడుకుంటున్నటువంటి సమయంలో కుక్కల దాడి చేయడంతో ఆ బాబు మరణించినటువంటి ఘటన జవహర్ నగర్లో చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో స్వయాన చూసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏ టైంలో జరిగింది ఇది అసలు? ఇది 8:30 మధ్యలో మేడం. మేము ఇక్కడ నీళ్ళు పట్టుకుంటుంటే ఇక్కడ అన్ని కుక్కలు ఉరుకుతుంటే ఏమైందని మేము అక్కడ వెళ్ళినాము. వెళ్ళే వరకు కవర్ గిట్ల గుంజుతుందేమో అనుకున్నాము. కుక్కలు ఇట్లా బాబుని తీస్తుందని తెలుసలేదు. చీకటి ఉంది మేడం, ఇక్కడ ఒక లైట్ కూడా ఉండదు. ఇక్కడ మేము రావాలంటే చాలా చీకట్లు, ఇక్కడ గంజే వాళ్ళు ఉంటారు. మేము ఇక్కడ రాము ఎక్కువ. అట్లా అని తిరిగి పోయే వరకు మొత్తం అన్ని కుక్కలు అన్నీ ఉన్నాయి. అయితే షాప్ అయిన పిలిచి అన్న ఎలగొట్టుండ్రి, అక్కడ ఏమో తింటున్నాయి కదా ఏందో అది చూద్దామంటే వెళ్ళినాము. వెళ్ళే వరకు ఆయన కుక్కల్ని ఎలగొట్టిండు. కుక్కల్ని ఎలగొట్టే వరకు బాబు ఉండు మేడం. ఒక ఆయన అప్పుడే వచ్చిండు బండి పైన వచ్చి, అన్న జర లైట్ పెట్టవాడేమో మెసులుతుంది అని అంటే పెట్టిండు. లైట్ పెట్టాక నా బాబు ఇట్లా తన్నాడుతుండు మేడం. నేనైతే చూడలేకపోయినా. నైట్ అయితే మన ఎత్తుకోనికి రాలేదు మేడం. వాడు నైట్ నుంచి నాకు బ్రెయిన్లో తిరుగుతున్నాడు. నాకు నిద్ర కూడా పట్టలేదు మేడం. చాలా ఇది ఉంది కుక్కల వల్ల. ఈ చికెన్ వల్లనే ఆ వాసనకి అంతలా మొత్తం ఇది బ్రెయిన్ మొత్తం ఇది లేదు మేడం. మొత్తం ఈ చెంప ఇవన్నీ కొరికేసినాయి. ఇవన్నీ చూడాలన్నా కానీ ఆ పరిస్థితులు నాకు చూడలేకపోయినా మేడం. గజగజ కాలు చేతులు వణుకుతున్నాయి. మా మొగోళ్ళంతా ఎవరు లేరు. ఆ టైంకి అయితే మొగోళ్ళు ఎవరు ఉండరు కదా మేడం. ఇట్లా అయితే ఎట్లా మేడం చెప్పండి. మేము కుక్కలకి కానీ వీటికైతే ఇది చేయలేము కదా మేడం చెప్పండి. ఇంత వాళ్ళ మమ్మీ అయితే పడిపోయింది. ఆ బాబు ముంగడికనే పోయింది. తన బాబాని కూడా గుర్తుపెట్టుకోలేదు మేడం. ఆమె షాప్ కని వెళ్ళింది. అట్లా వెళ్ళి ఆ బాబు ముంగడికనే వాళ్ళు వెళ్ళిండ్రు. అంత పరిస్థితి ఉంది మేడం ఇక్కడ. ఈ కుక్కలతో చాలా పరిశాన్ అవుతుంది. మా మొగోళ్ళు రావడానికి కూడా భయపడుతున్నారు. మొగోళ్ళ పైన కూడా ఎక్కుతున్నాయి కుక్కలు. ఎన్ని కుక్కలు ఉన్నాయమ్మా ఆ సమయంలో? కుక్కలు 20-30 కుక్కలు ఉన్నాయి మేడం. ఎట్లా వెళ్ళగొట్టాలో నాకు అర్థమైతలేదు. రాళ్ళ తీసుకొని ఇట్లా కొట్టినా పోతలేవు. బాబుని మాత్రం విడవలేము మేడం. ఆయన ఇట్లా మెసులుతుండు మేడం. చిన్న బాబు, వానికి ఇంకా 3 నెలలు అయితే సంవత్సరం పడుతుంది. వాళ్ళ అమ్మనైనా అదేంది ఇక్కడ వచ్చి బతుకుదెరువు గురించి అని వచ్చిర్రు మేడం. బతుకుదెరువు గురించి అని వచ్చి వాళ్ళ బాబునే ఒడగొట్టుకుడు మేడం. నాకు అదే బాధ అనిపిస్తుంది. చాలా అన్యాయం మేడం ఇది. అది చూసినప్పటి నుంచి నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. చాలా ఇది ఉంది మేడం. చేసేది ఏంటంటే గవర్నమెంట్ చాలా చర్య తీసుకోవాలి మేడం. ఈ వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఏం పని చేస్తారు వాళ్ళు పని గురించి అని ఇక్కడ వచ్చిర్రు మేడం. బతుకు తెరువు గురించి అని ఇక్కడ వచ్చిండ్రు. అప్పుడే ఉప్మా తినిపించింది వాళ్ళ అమ్మ. నేను ఇక్కడ నల్ల బంద్ చేయనికని వచ్చిన. వాడు ఆడుకుంటుండు. వాడిని చూసిన నేను అప్పుడు మంచిగానే ఆడుకుంటుండు. అంత జనమే. ఇప్పుడు ఈ లైట్లు గిట్లా ఉంటే ఎవరమన్నా ఒకరు మేము అన్ని కాపాడగలుగుతుంటుంది. ఈ లైట్లు లేని వల్లనే ఇలా బాబు పోయిండు మేడం. ఇక ఇక్కడ రావడానికి మాకు చాలా భయం అవుతుంది నైట్ పూట. లోకల్ లీడర్స్ కానీ లేకపోతే లైట్ల గురించి ఆఫీసర్ కానీ ఎప్పుడైనా 2 నెలల నుంచి చెప్తున్నాం మేడం. ఇక్కడ లైట్లు వేయండి, నైట్ పూట ఇక్కడ రావడానికి మాకు భయం అవుతుంది. మేము చెత్త పడేయాలన్నా మేము రాము మేడం. ఇక్కడ గంజాయి వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. పైనకి వస్తుంటారు. మా మగవాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వేస్తారు. ఇక్కడ మాత్రం వేయొద్దు మేడం. చికెన్ షాప్ వల్ల దానివల్లనే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది మేడం. చికెన్ షాప్ వాళ్ళు ఇక్కడ మొత్తం వేయొద్దు. ఆ డస్ట్ మొత్తం ఇక్కడ పడేయద్దు. ఆ బాబుని ఒక నైట్ పీకినే చూడు కుక్కలు. అంత బాధ అనిపిస్తుంది నాకైతే. రేపు మాకు కూడా జరగవచ్చు కదా. ఆ బాబు మా బాబు లెక్కనే. ఇప్పుడు నాకు అట్లా ఇదవుతుంది. వాళ్ళ అమ్మ ఎంత ఇదవుతుండొచ్చు మేడం. 2 తర్వాత పుట్టిండు బాబు. ఆ పిల్లకి జ్వరం వచ్చింది. పిల్లలకి 2 పిల్లలకి. వాళ్ళు ఇప్పుడు ఎట్లా పోతారు మేడం చెప్పండి. ఎంతమంది అమ్మా వాళ్ళకి? ఎంతమంది అబ్బాయిలు? ఒక బాబు మేడం. 8 సంవత్సరాల తర్వాత పుట్టిండు ఆ బాబు ఆమెకి. చెప్పండి అమ్మా, ఆడవాళ్ళు ఇక్కడ ఎక్కువగానే ఉంటుంటారు, చిన్న పిల్లలు ఉంటారు. ఏంది ఎట్లా అమ్మా? ఎట్లా అదే చర్య తీసుకోవాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గంజాయి దాయేటోళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. కుక్కలు ఎక్కువ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి విషయంలో. భయం ఉంటుంది మాకు. ఆడోళ్ళం ఇక్కడ రావాలంటే భయం ఉంటుంది మాకు. ఇళ్ళల్లో మేము ఉంటాం. మంచి పిల్లలు ఉన్నారు మాకు. రావాలన్న భయమే ఉంది మాకు. పొద్దున్న దాకా ఇట్లా తిరుగుతున్నారు తాగి. ఇక్కడ అంతా ఓపెన్ ఉంది. అందులో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు మాకు. ఎంత భయంకరంగా ఉందో అంత భయంకరంగా ఉంటున్నాం మేము ఇక్కడ. ఇక మేము ఇంతకంటే ఎక్కువ మేమేం చెప్పలేక మీరు చూస్తున్నారు, మీకే తెలుస్తుంది మాకు ఇక్కడ ఏరియా. చెప్పండి, ఇంటి దగ్గర ఉంటూ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఇదంతా చూడడానికి పిల్లలు ఉంటారు. ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ బండ్ల మీద మా వెనకాల కూడా ఉంటూరు. భయంకరం ఉంటుంది మేడం. మాకైతే పొద్దుంతాన మేము అందరు పళ్ళకి వెళ్ళిపోతారు మొగోళ్ళు. మేము ఆడోళ్ళమే ఉంటున్నాము. మళ్ళీ రాత్రి కూడా వచ్చి ఇక్కడ తాగుతుండ్రు బాగా.
తాగి ఘోరంగా ఉంటుంది. మాకు ఇట్లా అవుతుందని భయం అవుతుంది మేడం. మాకు ఏదైనా హెల్ప్ చేయాలా మేడం మీరు. అంటే వీళ్ళు మాత్రం ఇక్కడ జరిగినటువంటి కుక్కల దాడికి ఎందుకు అనంటే గత కొన్ని రోజుల నుంచి కుక్కలు అనేది ఇక్కడ స్వైర విహారం చేస్తున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అటు కంప్లైంట్లు ఇచ్చినప్పటికి కూడా అంటున్నారు. చెప్పండి, అసలు ఇదంతా కూడా ఒక ఫారెస్ట్ లాగా ఉంది. ఎక్కడ నీట్నెస్ కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం. మెయిన్ ఫస్ట్ అండ్ ఆల్ మేడం, మనిషికి ఇక్కడ సౌకర్యం జరిగే విషయం ప్రభుత్వం నుంచి ఏం రాలేదు ఇంతవరకు. దాని నిర్లక్ష్యం వల్ల ఒక చిన్న బాబు నిన్న ఘటన జరిగింది చనిపోవడం వల్ల. ఏ తల్లికైనా బాధ అనిపిస్తుంటుంది, ఏ తండ్రికైనా బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఏ డెవలప్మెంట్ లేదు, మొత్తం ఫారెస్ట్ అయిపోయింది. కనీసం మున్సిపాలిటీ దగ్గరికి వెళ్దామంటే, కమిషనర్కి వెళ్దామంటే వాళ్ళు పొద్దునొచ్చి రుబాబు చేసి ఏం చేస్తారు చేసుకోపోండి అట్లా గట్టిగా మాట్లాడండి పబ్లిక్ మీద. ఇప్పుడు పబ్లిక్ ఓటేస్తే మీరు బతున్నారు, కానీ పబ్లిక్ న్యాయం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారా మేడం మీరు కూడా. ఇప్పుడు నేను నాలాగా కాదు, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే రేపు పొద్దున మనం చేసుకోకపోతే, డెవలప్ అనేది చేసుకోకపోతే ఇట్లా సంఘటనలు జరుగుతుంటాయి. అంటే ఈ కాలనీ ఏర్పాటయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది ఏర్పాటయ్యి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఇది అంటే 10 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వం కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఒక చిన్న బాలుడు ఇక్కడే మరణించినటువంటి ఘటన కుక్కల దాడిలో ఉంది గతంలో. ఎందుకు అసలుకి గత ప్రభుత్వం ఎందుకు అటు కుక్కలకి నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు ఆ ఘటనలు జరుగుతున్నాయి? అంటే మేడం ఇక్కడ డెవలప్మెంట్ అసలు లేదు మేడం. ప్రస్తుతం అయితే మాత్రము గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 15 సంవత్సరాల క్రితం కాలనీ ఏర్పడ్డప్పటికీ అటు ఓట్ల సమయంలోనే వచ్చి ఓట్లు వేసుకు వెళ్ళారు, కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల కుటుంబానికి కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి మేయర్ అండగా ఉంటాను అని చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సుజాత, జవహర్ నగర్.